హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే ఎంతో టేస్టీ అయిన అమ్మ స్టైల్లో చేసే గోంగూర కర్రీ చూపించబోతూ ఉన్నాను. చాలా బాగుంటుంది. ఇందుకోసం నేను ఒక ఎర్ర గోంగూర కట్ట తీసుకున్నాను. ఇందులో 2 రకాలు ఉంటాయి కదా, ఎర్రది తెల్లది. మేము ఎప్పుడైనా ఎర్ర గోంగూరే తీసుకుంటాము. మీ ఇష్టం, ఒకవేళ తెల్ల గోంగూర అయినా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఇందులో గోంగూరలో అయితే మనకి ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం, కొవ్వు కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకున్న వారికి చాలా మంచిది. అలాగే గోంగూర ఆకులో మనకి విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది. ఏ విటమిన్ అనేది కంటికి చాలా మంచిది. ఇలా అంతా కూడా శుభ్రంగా మరి గిల్లి పక్కన పెట్టుకోవాలి. అంతా ఒలిచి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము. అలాగే ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఎముకలకు కూడా చాలా మంచిది. ఐరన్ కూడా తక్కువగా ఉన్నవారు, రక్తం తక్కువగా ఉన్నవారు గోంగూర తరచుగా తీసుకుంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. మనం గోంగూర కర్రీ చేయడానికి జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, అలాగే 2 ఎండుమిర్చి. ఇంతవరకు తీసుకొని పక్కకు పెట్టుకోండి కట్ చేసి. మీరు ఒకవేళ కారం ఎక్కువగా తింటే ఎక్కువగా పచ్చిమిర్చి తీసుకోవచ్చు. ఆయిల్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. నేను ఒక కట్ట గోంగూరకి సరిపడా ఆయిల్ వేస్తూ ఉన్నాను. కొంచెం జీలకర్ర వేసేసి అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ మరి వేసుకొని అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకోండి. వెల్లుల్లి చాలా టేస్ట్ ఉంటుంది గోంగూర కర్రీకి. వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర వేసుకున్నాం కదా. మరి తర్వాత పచ్చిమిర్చి, ఇవి కాస్త వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా నూనెలో వేయిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, జీలకర్రతో పాటు ఎండుమిర్చి కూడా వేస్తాము. ఇంతవరకు వేసుకుంటే సరిపోతుందండి. అల్లం అనేది ఇందులో వేయము. ఇవన్నీ కూడా మనకి గోంగూరకి చాలా టేస్ట్ని ఇస్తుంది. చిన్నప్పుడైతే అమ్మ ఈ కర్రీ ఎప్పుడు చేస్తూ ఉండేది. అప్పటి టేస్ట్ అయితే ఇప్పుడు రాదనిపిస్తుంది. మరి కట్టెల పొయ్యి మీద చేయడం ద్వారానో, అప్పుడు ఏ కెమికల్స్ లేకుండా పండించడం ద్వారానో కానీ ఆ టేస్టే వేరు కదండి. 90స్లో చేసే వంటలు, ఆ టేస్ట్ అంతా కూడా చాలా బాగుండేవి. ఇదంతా కూడా వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకోండి. ఇందులో అల్లం వేయడం లేదు, మనకి ఆ వెల్లుల్లితోనే టేస్ట్ అంతా కూడా కర్రీకి వస్తుంది. గోంగూరలో ఇంకా చాలా రకాలు చేసుకుంటారు కదా. గోంగూర శనగపప్పు చేసుకోవచ్చు, గోంగూర పచ్చడి చేసుకోవచ్చు, అలాగే గోంగూర రైస్ చేస్తారు. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే గోంగూర మటన్ అవన్నీ కూడా చేసుకుంటారు. గోంగూర ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంతా కూడా గోంగూర పైన పెట్టేసి కాస్త ఉప్పు వేసి మూత పెట్టేశాను. కాసేపు మగ్గిస్తే సరిపోతుంది. ఎంత ఈజీగా అయిపోతుందంటే మనకి ఎక్కువ టైం పట్టదు. చూసారు కదా, అంతా కూడా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఆ ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. వేయగానే కలపొద్దు, కాసేపు మూత పెడితే ఇలా మగ్గుతుంది కదా, ఆ సమయంలో అంతా కూడా కలుపుకుంటే సరిపోతుంది. మీరు కారం అంతా కూడా పచ్చిమిర్చి ద్వారానే కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. నేను కొంచెం ఎండు కారం కూడా వేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి, ఎండుమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మరి గోంగూర అందరూ తినొచ్చు, కానీ స్కిన్ ప్రాబ్లం ఉన్న వారైతే తినొద్దు. నాకు కొంచెం స్కిన్ ప్రాబ్లం ఉండడం ద్వారా నాకు ఎంత ఇష్టమైన గోంగూర తినకుండా అయింది. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కాస్త మగ్గిన తర్వాత కారం కూడా వేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, అది ఆప్షనల్ అండి. కొంచెం గోంగూర, ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం సరిపడా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. గోంగూర నేను తినకపోయినా కూడా పిల్లల కోసం చేస్తూ ఉంటాను. ఎందుకంటే గోంగూరలో మనం చూసాం కదా, చాలా పోషకాలు, కాల్షియము, ఐరన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో అందరికీ గోంగూర చేసి పెడుతూ ఉండండి. కాస్త ధనియాల పొడి వేసాను, ఇంకా అంతే. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుంటే ఇంకా మనకి రెడీ అవుతుంది. 1-2 నిమిషాలు మూత పెట్టేసి కాస్త ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు ఎలా చేస్తారు గోంగూర అనేది కూడా కామెంట్ చేయండి. ఇదైతే అమ్మ స్టైల్ అనమాట. నా చిన్నప్పుడు ఎక్కువగా ఇలానే చేస్తూ ఉండేది. మీరు ఎలా చేస్తారు అనేది మరి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇతరులకు షేర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.